దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో నుండి రోమపత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనంలో హెచ్చు వాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు ఆసక్తులయ్యుండుడి. హెచ్చించుకునే విషయాల మీద మనసు పెట్టకండి, దానికి బదులుగా తగ్గించుకునే విషయాల మీద మనస్సు పెట్టండి, ఆసక్తి కలిగి ఉండండి, దాని కొరకు ప్రేరేపించబడండి అనేది ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోకం యొక్క వైఖరి ఇక్కడ చదివిన దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. తర్వాత మన మీద పడే ప్రభావం ఎక్కువగా లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది ఉంటుంది. అది మనం గుర్తించాలి. అనగా మన మీద పడే ప్రభావం ఒకటి, సహజంగా మన శరీరము త్వరగా స్పందించడం, శరీర సంబంధమైనది ఒకటి. శరీరం ఉన్నంత వరకు శరీరం పోరాటం చేస్తుంది, అది మనం గుర్తించాలి. అలాగే లోకము మనకు నేర్పించే విషయాలు, అనగా మనం వింటున్నది, మనం చూస్తున్నది ఎక్కువగా మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మనం చూసేది, మనం వినేది ఆలోచించడానికి, అలాగే మనము ఏ ప్రజల మధ్యలో ఉంటున్నామో, నివసిస్తూ ఉన్నది కానీ, ఉద్యోగం చేస్తుంది కానీ, ఇతరులతో ఉంటున్న ఆ ప్రజల నుండి ఎక్కువగా ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే దేవుని వాక్యం తెలియజేస్తుందో దానికి పూర్తి విభిన్నమైన దాన్ని లోకములో మనం చూస్తున్నాం. అది మొదట మనం గుర్తించాలి. దేవుని వాక్యం ఏది చెప్తుందో దానికి విభిన్నమైనది లోకములో మనం కనుగొంటున్నాం. మన మీద ఆ ప్రభావం పడుతుంది, దానికి మనం ప్రేరేపించబడుతున్నాం. బైబిల్ చెప్పేది ఏంటి? హెచ్చు వాటి యందు మనసుంచకు, దానికి బదులుగా తగ్గించుకునే విషయాల మీద మనసు పెట్టు, వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండు, వాటి కొరకు ప్రేరేపించబడు, వాటి కొరకు త్వరపడు. ఇది బైబిల్ చెప్తాం. లోకంలో మనకు కనిపించేది ఏంటి? హెచ్చు వాటి యందు, గొప్ప వాటి యందు మనసుంచడం అనేది కనబడుతూ ఉంది. దేవుని వాక్యములో మనము ఇటువంటి విషయాలు శిష్యులు అనేక సందర్భాల్లో ఎదుర్కొన్నారు అనేది కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి వారిలో గొప్పవాడు ఎవరు? అలాగే ఈ జెబెదయి కుమారుల తల్లి, అనగా యోహాను యాకోబుల తల్లి వచ్చి ప్రభువును అడగడం, అలాగే వీరు కూడా తమలో ఎవరు గొప్పవాడని తర్కించడం, ఇటువంటి అనేకమైన విషయాల్లో ప్రభు అద్భుతమైన సమాధానాన్ని చెప్పాడు. లోకానికి పూర్తి భిన్నంగా ఉన్న విషయాలు ప్రభు చెప్పాడు. ఈ లోకములో తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉండడంలోనే ఏముంది? దేవుడు కోరుకుంటున్న గొప్పతనం ఉంది అనేది ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని ఎదుట గొప్పతనం ఎక్కడుందంటే ఇక్కడ తగ్గించుకునే విషయాలు. మనుషుల మధ్యలో గొప్పతనం ఎక్కడుందంటే మన స్టేటస్ కంటే, మన స్థాయి కంటే పైకి వెళ్ళేటట్లుగా ఆశించడం, కోరుకోవడం, అలాంటి వారితో ఉండడము, అలాంటి విషయాలను గొప్పగా చూడడం, వాటి కొరకు ప్రయత్నాలు చేయడం, ఇవి లోకములో మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు నువ్వున్న స్థాయి కంటే క్రిందికి వెళ్ళగలిగిన, క్రిందున్న వారితో నువ్వు సహవాసం చేయగలిగిన, వారితో కలిసిపోగలిగిన స్థితిని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనల్ని గురించి మనము గొప్పగా భావించుకోవడం కాదు, మనము తగ్గించుకోవాలి. సాధారణమైన ప్రజలతో మనము కలిసి ఉండేటట్లుగా తగ్గించుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. నిన్ను గురించి నీవు గొప్పగా భావించుకోవద్దు. డోంట్ హ్యావ్ ఏ హై ఒపీనియన్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్, బట్ అసోసియేట్ విత్ కామన్ పీపుల్.
అది దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారితో కలిసి అసాధారణమైన ప్రజలతో నీవు కలిసి ఉండు. ఫ్రెండ్స్ గా నీవు ఉండు. ఎవరితో? సాధారణమైన ప్రజలతో, లేక తక్కువగా ఉన్న ప్రజలతో, లేక దీనులుగా ఉన్న ప్రజలతో నీవు అసోసియేట్ కావాలి అనే విషయాన్ని గురించి వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి హెచ్చు వాటి యందు మనసు ఉంచక తక్కువ వాటి యందు మనం ఆసక్తి కలిగి ఉండాలనేది దేవుడు మనకు తెలియజేసుకున్న విషయం. లూకాసు వార్త 22:24లో తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా, వారిలో ఒక వివాదం పుట్టింది. మనలో ఎవడు గొప్పవాడు అనే వివాదము వారిలో పుట్టినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మనలో ఎవడు గొప్పవాడు అనే వివాదం పుట్టింది. లూకాసు వార్తలో కూడా వాక్యం చూస్తాం. 9వ అధ్యాయం 46వ వచనములో తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా, వివాదం పుట్టగా, తర్కించుట అంటే ఏం జరుగుతుంది? అక్కడ తర్కణం జరుగుతుంది. తర్కిస్తూ ఉన్నారు. మనలో ఎవడు గొప్పవాడు? ఎందుకు నేను గొప్పవాడిని కాదు, నేనెందుకు కాదు అనేది ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఇతడెందుకు కాదు, ఇతడే ఎందుకు, మన మధ్యలో ఎవడు గొప్పవాడు అనే దాన్ని ఆలోచించడమే అది దేవుడు చెప్పేదానికి భిన్నంగా ఉంటే దాని గురించి వాదించడం, దాని గురించి నిరూపించడానికి ప్రయత్నం చేయడం, తర్వాత ఒకడు గొప్పవాడు అంటే ఇతడెందుకు కాదు అని అతనికి ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడదాం. వీళ్ళంతా ఎటు వెళ్తున్నారు? దేవుడు ఎటు వెళ్ళమన్నాడు? ఆయన క్రిందికి వెళ్ళమంటే వీళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎటు వెళ్ళమన్నాడు? క్రిందికి. ఉన్న స్థాయి నుండి క్రిందికి వెళ్ళడం గొప్పతనం. ఇది సారాంశం. మన సబ్జెక్ట్ యొక్క ముగింపు సారాంశం అది. దాని ముందే చెప్తున్నాను, దేవుడు తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉండమన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము గొప్ప వాళ్ళని చూపించుకోవడానికి గొప్ప వాటి యందు, హెచ్చు వాటి యందు వారిని గొప్పగా మనుషుల ముందు, దేవుని ముందు కాదు, మనుషుల ముందు ప్రదర్శించే విషయాల గురించి తగ్గిస్తున్నారు. ఉదాహరణలుగా వాడు తీసుకున్న దానికి బదులుగా తగ్గించుకోవడం ఎలా వస్తుందో అది నేను గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది అనేది ప్రభు చెప్తున్నాడు. ఎలా ఉంది? పూర్తి విభిన్నంగా ఉంది కదా మన ఆలోచన వైఖరికి, ప్రపంచం యొక్క ఆలోచన వైఖరికి, మనుషులందరూ అనుసరించే విధానాలు పూర్తి విభిన్నంగా ఉంది. కానీ నిజానికి పైకి వెళ్ళాలంటే మొదట నువ్వు కిందికి వెళ్ళాలి. ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నారు అనుకోండి, ఒక బిల్డింగ్ మీద ఎన్ని అంతస్తులు వేయొచ్చు అనేది దేని మీద ఆధారపడి ఉంది? దాని పునాది మీద ఆధారపడి ఉంది. అది ఎంత క్రిందికి వెళ్ళి బలంగా స్థిరపడిందో దాని మీదనే దాని గొప్పతనపు స్థాయిని నిర్ణయించవచ్చు. అది ఎక్కువగా కిందికి వెళ్ళింది అనుకోండి, దాని మీద ఎన్నో అంతస్తులు వేయవచ్చు. కాబట్టి దాని ఘనతను, ఎంత ఘనత ఇవ్వచ్చు అనే దాని యొక్క స్థిరత్వం అనేది అది ఎంత క్రిందికి వెళ్ళింది అనే దాని మీదనే దాని గొప్పతనం ఆధారపడి ఉంటుంది. దేవుడు గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఏది గొప్పతనం అంటున్నాడంటే తగ్గువాటి యందు మనసు ఉంచడం గొప్పతనం. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. ఇది శిష్యులు అక్కడ నేర్చుకోవడానికి కొరకు రకరకాలైన సందర్భంలో తమలో ఎవడు గొప్పవాడు అనే సందర్భంలో చెప్పాడు. అలాగే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనే సందర్భంలో చెప్పాడు. రకరకాలైన ఆ సందర్భాలన్నిట్లో కూడా ప్రభు ఈ విషయాలు చెప్పాడు అనేది మనం గుర్తించాం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 46లో తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరుట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్తుంది. జవాబు చెప్పాడు ఇక్కడ. తమలో ఎవడు గొప్పవాడు అన్నదానికి
ప్రభువు కొన్ని విషయాలు చెప్తూ, మీ అందరిలో ఎవడు అత్యల్పుడుగా తగ్గించుకుంటాడో వాడి గొప్పవాడు. గొప్పతనం ఎక్కడుంది? గొప్పతనాన్ని దేవుడు ఎలా కొలుస్తున్నాడు? ఎంత క్రిందికి రాగలవో నీ స్థాయి కంటే, నేను అనే దగ్గర నుండి ఎంతగా నువ్వు తగ్గగలవో ఆ తగ్గుట నీ యొక్క గొప్పతనం. చూసాను, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మన గొప్పతనం ఏంటి అనేది. ఇక్కడ ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మన గొప్పతనము నీ స్థాయి నుండి, నేను నా స్థాయి ఇది అని ఏదైతే నిర్ణయించుకుంటావో అక్కడ నుండి ఎంత క్రిందికి రాగలవో అదిగో అది నీ స్టేటస్ ను తెలియజేస్తుంది. నీ గొప్పతనాన్ని దేవుని సన్నిధిలో, పరలోక రాజ్యములో నిజానికి నీ గొప్పతనం ఎలా కొలుస్తున్నాడంటే ఎంత క్రిందికి నువ్వు రాగలవు. అందుకే హెచ్చువాటి యందు మనసు ఉంచకండి, మీ మనసు తక్కువాటి యందు ఉండాలి. ఎందుకంటే అక్కడే నీ గొప్పతనం ఉంది, అక్కడే నీ ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది అని దేవుడు ఆ విషయాల గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో లూకాసు వార్త 14వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూస్తే, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఉపమానం చెప్పింది. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. పిలువబడిన వారు ఏం చేస్తున్నారు? అందరు కూడా అగ్రపీఠములు ఏర్పరచుకోవడం చూశారు. మనందరూ కూడా అలా లేము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడ మంచి చైన్లు ఉన్నాయి, ముందు వరుసలో ఉండేటివి ఉన్నాయి, వీరు చాలా గొప్పవారు అనేవి ఉన్నాయి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చిన వారంతా కూడా లేక ఆ ముందు ఉన్న వాటిలో శ్రేష్టమైనవి నేను పొందుకోవాలి, నేనే ఫస్ట్. అర్థమవుతుందో? శ్రేష్టమైన కోరిక, దానికి బదులుగా శ్రేష్టమైన కాకులు అని మనం ఆలోచిస్తాము. అలా పెరగలేదు. ఇప్పుడు వాక్యం ఏంటంటే అలా పెరుగు, దాంట్లో పెరుగు. దేంట్లో పెరగాలి? తగ్గించుకునే విషయాల్లో పెరుగు. తగ్గించుకునే విషయాల్లో శిక్షణ పొందు, అభ్యాసం చేయి. డైరెక్ట్ గా సుశిక్షితులకు కాలేం కదా, డైరెక్ట్ గా పర్ఫెక్ట్ కాలేం కదా. అభ్యాసం ద్వారా పర్ఫెక్ట్ అవుతున్నాడు. కాబట్టి అభ్యాసం లేకపోతే పర్ఫెక్ట్ ఎలా కాగలం? ఆ సాధన కావాలి, అందులో మనం పెరగాలి, ఆ ఆలోచనలో పెరగాలి, ఆ యొక్క తలంపుల్లో పెరగాలి, లేక ఆ యొక్క నిర్ణయాల్లో పెరగాలి, ఆ ఆశలలో ఆశించుట అనే దాంట్లో కూడా పెరగాలి. ఆలోచించట్లో కూడా ఆ మాట వస్తుంది. ఆలోచించడం అంటే ఆశించడం కూడా వస్తుంది. లేక మనం చూసిన విషయాల గురించి ఆలోచించడం, ఆలోచనలో పెరగాలి, కోరుకునే విషయాల్లో పెరగాలి. ఏంటి పెరగడం? తగ్గించుకోవడం. తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండట్లో, హెచ్చు వాటి యందు మనస్సు లేకుండా తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పిలువబడిన వారు అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఉపమానం చెప్తున్నాడు. నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు, అగ్రపీఠాల కొరకు చూడొద్దు. అగ్రపీఠాలు ఉంటేనే పీఠాలు ఉంటేనే ఏంటి మనం వెళ్ళి, లేకపోతే వెళ్తాం. అవి కుర్చీలు కూడా సరిగా ఉండమంటే వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే మనం వెళ్ళేది కుర్చీల కోసం. దేనికోసం వెళ్తున్నాం? మనల్ని చక్కగా చూసుకోకపోతే వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే మనం వెళ్ళేది మీటింగ్ కోసం, వాక్యం కోసం, దేవుని కోసం కాదు. చక్కగా చూసుకుంటేనే వెళ్తాం. చూసుకుంటున్నారు కాబట్టి వెళ్తాం. మీకు అర్థమవుతుంది కదా? ఏ విషయాలు మనకు ప్రామాణికం, ఏ విషయాలు లేవని దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, ఏ విషయాల కోసం పరుగులెత్తుతున్నాం మనకు తెలుసు కదా.
అది దేవుని ఎదుట మనకు గొప్పతనాన్ని ఇవ్వలేదు. ఎప్పుడు బాగుపడతావు దేవుడు చూస్తుంటే నేను చాలా బాగుపడుతున్నానని మనం అనుకుంటాం. అది కాదు. దేవుడు నీకు దేవుడిని హెచ్చించినప్పుడు కానీ, దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు కానీ, దేవుడు చూసేది ఇది. అన్ని నీ చేతిలో ఉన్నా, ఏది నీ చేతిలో లేకపోయినా దేవుడు కోరేది ఏంటి? ఈ విషయం కోరుతున్నాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఈ తగ్గింపు అనేది ఎంత ప్రాముఖ్యం అనేది ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి 8లో నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. కూర్చుండడం దానికంటే ముందుగా మనం ఆలోచిస్తాం ఇంట్లో. తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటాం. చూసిన తర్వాత ఎంపిక చేసుకుంటాం, ఆశిస్తాం, ఎంపిక చేసుకుంటాం, దాని కొరకు ముందుకు వెళ్తాం. వీటన్నిట్లో కూడా తప్పిపోతున్నాం. అదే ప్రభు ఇక్కడ చెప్పాడు. 10లో ఆయన చెప్తున్నాడు, 10లో నీవు పోయి చివరి లైన్లో కడపట్టి చోటున కూర్చుందుము అని చెప్పాడు. ఎక్కడ కూర్చోవద్దు? అగ్రపీఠం మీద. ఏది ఎంపిక చేసుకోవద్దు? అగ్రపీఠం. మరి ఎక్కడ కూర్చోవాలి? కడపటి చోటున కూర్చో. మన ఆలోచన వైఖరి, మనం ఆశించే విధానం, అలాగే మనం అడుగులు వేసేది, మనం త్వరపడేది, మనం ఎంపిక చేసుకొని దాన్ని పొందుకునేది, ఇవన్నిట్లో కూడా మన ఆలోచన వైఖరి ఏ విధంగా ఉంది? హెచ్చించుకోవాలి, మనుషుల ముందు గొప్ప వ్యక్తిగా, నా స్టేటస్ తగ్గకూడదు ఏమాత్రం. ఎక్కడ? ఎవరి ముందు? ఎవరి కొరకు? ఎవరు గుర్తించాలి? నీ గొప్పతనాన్ని ఎవరు గుర్తించాలి? అది నిజానికి గొప్పతనమేనా? దేవుడు కోరి గొప్పతనం ఏంటి? చూసారా? ఇవన్నీ కూడా ఎంత ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు చెప్పాడు, మీరు ఈ విధంగా ఉండకూడదు, మీరు ఈ విధంగా ఉండకూడదు అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే మనము లూకాసు వార్తలో 22వ అధ్యాయం 24లో తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అనే వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఎట్లనో, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీరు అలా ఉండొద్దు. అన్య జనులలో ఇలా ఉంది, మీరు అలా ఉండొద్దు. అంటే మన పేరేమో క్రైస్తవ్యం. మనం అనుకునేది క్రైస్తవ్యం, కానీ అనుసరించేదేమో అన్య జనులలో జరిగేదే మనం అనుసరిస్తుంది. వాక్యం తెలియట్లేదు. దేవుడు మనల్ని ఎంత ముందుకు తీసుకొని వెళ్తున్నా మనము హెచ్చు వాటి అందే మనసు, తగ్గు వాటి అందు, తగ్గించుకునే వాటి అందు, క్రిందికి వచ్చే వాటి అందు మనసు ఉండట్లేదు, సంతోషం ఉండట్లేదు. కాబట్టి మనం గుర్తించాలి. ప్రభు తెలియజేస్తున్న అన్య జనులు ఈ విధంగా ఉంటుంది. అన్య జనులు రాజులు ప్రభుత్వం చేస్తారు, అధికారం చేసేవారు ఉపకారులు అనబడతారు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలె ఉండవలను. ఇంకా దీనికి సంబంధించి అనేకమైన వాక్యాలు చెప్పినప్పుడు మనం చూస్తే గొప్పవాడుగా ఉండడం అనేది దీంట్లో ఉంది అనేది చెప్పాడు. మన మత్తయి వార్తలో చూస్తే ఈ పదానికి సంబంధించిన విషయాలు చూస్తే గొప్పవాడుగా ఉండాలి అనుకునేవాడు ఎలా ఉండాలి? తగ్గించుకునే వాని వలె, దాసునిగా. అంటే ఇది నీకు ఆ స్థానాన్ని దైవికంగా తీసుకొస్తుంది. అంటే పరలోక రాజ్య పరముగా, దేవుని దృష్టిలో కూడా ఒక ప్రతిఫలముగా నీకు రావాలంటే నువ్వు క్రిందికి వెళ్ళాలి. కాబట్టి ఏది దేవుంది, ఏది దేవుంది కాదు అనడానికి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. నువ్వు తగ్గించుకొనుట ద్వారా నీకు వచ్చేది అది దైవికమైంది. నువ్వు తగ్గించుకోకుండా వచ్చేది అది నీకు పాఠం. అంటే ఇప్పుడు దేవుడు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు పని చేయమంటున్నాడు. అంటే అక్కడ నేను ఏం కోరుతున్నాడు అంటే నువ్వు తగ్గించుకోవాలి. తగ్గింపు ద్వారా వచ్చేది, అలాగే మనం ఏది పొందిన అందులో తగ్గించుకునేది అది దైవికమైనది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందరికీ దేవుడు పరీక్షించే కాలాలు ఉన్నాయి. పరీక్షలో ఒక వ్యక్తిని హెచ్చించి కూడా పరీక్షిస్తారని వాక్యం చెప్తుంది. ఒకరి కీర్తి వలన ముఖ్యంగా అని చెప్పాడు. బంగారమును అగ్ని ద్వారా పరీక్షించవచ్చు అని చెప్పినప్పుడు మనుషుని ఏం చెప్పాడు? తాను పొందిన కీర్తి ద్వారా
టెస్ట్ చేయవచ్చు, శోధించవచ్చు, పరీక్షించవచ్చు అని చెప్పాడు. చూడండి, అది చాలా ప్రాముఖ్యమైనది అన్నట్టుగా చెప్పాడు. కాబట్టి వాక్యం మనకు తెలియజేస్తుంది మన తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. గొప్పతనం అంటే ఏంటో కూడా ప్రభు తెలియజేస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనము తగ్గించుకోవడంలో శిక్షణ పొందాలి, పెరగాలి అనేది మొదట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు హృదయ సంబంధమైన దాన్ని నేర్పిస్తూ వచ్చాడు గనక ఆ హృదయ సంబంధమైన తగ్గింపు ఉన్నప్పుడు ఏది మనకు ప్రత్యేకమైనది కాదు. భక్తులతో కలిసి ఉండడమే మనకు అర్థమవుతుంది. అంతేకాని మనకు వస్త్రాలు ముఖ్యం కాదు, అలాగే స్థానాలు ముఖ్యం కాదు, మనుషుల గౌరవాలు ముఖ్యం కాదు. అది మనం గుర్తించాలి. హృదయ సంబంధమైంది దేవుడు కోరుతున్నాడు. దానికోసం మనము ఈ యొక్క అభ్యాసంలో పెరగడం, తగ్గించుకోగలిగిన విషయాల్లో పెరగడం అనేది చాలా ప్రాముఖ్యం అనేది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి అనేది ప్రభు తెలియజేశాడు. ఆయన సన్నిధికి వచ్చే దాంట్లో అదొక భాగం, గోనెపట్ట ధరించుకోవడం ఒక భాగము, ధూళి తల మీద వేసుకోవడం కూడా భక్తులు చేశారు హృదయం పెరగడానికి. మీకు అర్థమైందా? వేరు వస్త్రాలు ధరించిన, గోనెపట్ట ధరించిన, బూడిద పరవడం, దానిలో మోకరించి తల బూడిదలో పెట్టి గంటల తరబడి దేవుని సన్నిధిలో ఆయన కరుణ కోసం ఎదురు చూడాలి. నినివే పట్టణస్తులు చూడండి, భక్తుల గురించి చెప్పండి కదా, నినివే పట్టణస్తుల గురించి చూడండి. వారు దుర్మార్గులు, పాపులు, దేవుని గురించిన జ్ఞానం అదేమి లేదు. కానీ రాజు కూడా ఏం చేస్తున్నాడు చూడండి, సామాన్యమైన ప్రజలు, మంత్రులు, రాజుతో సహా ఏం చేస్తున్నాడు? వారే కాదు, మనమే కాదు, మన పశువులు కూడా, అవి కూడా ఆ విధంగా ఉంటాయి. చూడండి, వాటికి కూడా గుణపట్టి ధరింపజేయడు. అవి కూడా అరుస్తూ కేకలు వేస్తూ, వాటికి కూడా ఆహారం పెట్టకుండా, నీళ్లు పెట్టకుండా. చూడండి, వాటి అసలు ఏంటిది? దేవుని కనికరం కోసం ఎలా వేడుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎందుకంటే దేవుడు దాన్ని కోరుతున్నాడు, దాన్ని బట్టి కరుణిస్తాడు అనేది నినివే పట్టణస్తులు అక్కడ చూపించారు. కాబట్టి రాజు కూడా రాజవస్త్రం తీసివేశాడు, గోనపట్ట ధరించుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. అది దేవుని వాక్యంలో మనం చూస్తున్న భక్తులైన వారందరూ కూడా ఆ విధంగా ఉన్నారు, దేవుని కనికరం కొరకు ఆ విధంగా ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి సహజంగా మనము దీనత్వములో పెరగాల్సిన అవసరత ఉంది. మనం ఉన్న దానికంటే క్రిందికి వెళ్ళి ప్రతి వ్యక్తితో కలిసి సహ వ్యక్తులు అన్నట్లుగా ఉండడం. ప్రభు ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటి, సుక్కర్లతో పాపులతో ఈ బోధకుడు ఏంటి, శిష్యుల దగ్గర ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ప్రభు అంటే వారికి ఎంతో ఇష్టం. ప్రభులో వారు దేన్ని ఆక్షేపణ చేయలేరు. అలాగే ప్రభు నుండి అనేకమైన విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం వారికి ఉంది. ఆయన తప్పు పట్టలేరు ఇలాంటి వ్యక్తి ఆయన చూపించి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అందరితో దగ్గరికి వెళ్ళి రాజుగా ఉండకుండా, అధికారిగా ఉండకుండా, నాయకునిగా ఉండకుండా, ఆయన పైనుండి అందరి కింద కూర్చుంటే బాగా ఉంటుంది వారికి. కానీ ఆయన వారితో కలిసి సహ పంక్తిన కూర్చోవడం, అది వారికి ఇబ్బంది కలిగించింది. మేము అలా రాలేము. మీ బోధకుడు ఏంటి, వారితో కూర్చోవడం ఏంటి, వారి ప్రక్కన ఇతడు నేను స్నేహితులు అన్నట్లుగా మన ప్రక్కనే ఒకరు నిలబడాలంటే అధికారం కలిగిన వారి మధ్యలో ఒక్కొక్క అధికారాన్ని బట్టి ఎంత దూరం ఉండాలి అనేది ఉంటుంది. ఎంత దూరం ఉండాలి, అలాగే భుజముల మీద ఉండే స్టార్స్ ను బట్టి ఎంత దూరం ఉండాలి, ఈ విధంగా రకరకాలైన విషయాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రభువు వారి మధ్యలోనికి వెళ్ళి పాపులుగా, సుంకరులుగా, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా లేకుండా తప్పిపోతున్న వారితో కలిసి వారు నేను ఒకటి, ఈయన ఒకటి కాదు, ఈయన ఎవరు? మన మతానికే గొప్ప కిరీటం వంటి వాడు. మన మతం గురించి ఆయన చెప్పొచ్చు, ఆయన ముందు పెట్టొచ్చు. మనము గెలవలేని సద్దుకైలను కూడా ఆయన ముందుకు పంపొచ్చు. ఆయన ఎవరు?
కానీ ఆయన ఏంటి, వారి మధ్యలోనికి వెళ్ళాడు. కానీ ఎక్కడ ఉండాలి? ఒక హై ప్లేస్ లో ఉండాలి. కానీ వారితో వెళ్ళి వారి ప్రక్కన కూర్చోవడం, కలిసి కూర్చోవడం, వారు వీరు ఒకటే కేటగిరీ అని చూపించడం, ఈయన వారితో అలా కలవడం ఏంటి అని వారు ఇబ్బంది పడ్డారు. చూడండి, ప్రభువు ఎంతగా తాను ఉన్న స్థితి నుండి క్రిందికి వస్తున్నాడు. పరిశుద్ధతలో కూడా ఆయన ఎవరండి? మహనీయుడు. పరిశుద్ధతలో ఆయన ఎంత గొప్పవాడు. పరిశుద్ధులలో కూడా ఆయన ఎంత గొప్పవాడు, ఎంత భీకరుడుగా ఉండగలిగిన వాడు, తీర్పు తీర్చగలిగిన స్థానములో ఉన్నవాడు ఆయన. అంతటి స్థానంలో ఉండి పరిశుద్ధుల మధ్యలో కాదు, పాపుల మధ్యలో కూడా ఎంత తగ్గించుకున్నాడు. అది మనం గుర్తించాలి. ప్రభు ఏం చూపిస్తున్నాడు? కాబట్టి మనము తగ్గించుకునే దాంట్లో పెరగాలి అనేది మొదటిగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు చెప్పేది ఏంటంటే, ఇక్కడే మనకు లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు, తను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. సుంకరి పరిసేడు సందర్భంలో కూడా ప్రభు లూకాసు వార్త 18:14లో చెప్తాడు. ఇక్కడ లూకాసు వార్త 14:11లో కూడా ఆ విషయాన్ని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? తను తాను హెచ్చించుకొను ప్రతి వాడు కూడా ఏమవుతాడు? తగ్గించబడతాడు. హెచ్చించుకునే ప్రతి వాడు దెబ్బతిన్నాడు. చెప్తున్నాడే లేదు, తగ్గించబడతాడు. కారణం దేవుడు కాదు, అతను. హెచ్చించుకునే ప్రతి వాడిని దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? తగ్గించుకొని నేను హెచ్చిస్తాను, నేను నీ పట్ల కృప చూపిస్తాను అనేది ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. తగ్గించుకోవడం అనేది మన యొక్క అభివృద్ధికి, దేవుడు కరుణించడానికి, దేవుడు గొప్ప చేయడానికి, గొప్ప స్థానాల్లో పెట్టడానికి ఆధారం. అంటే తగ్గించుకోవడమే నిజమైన గొప్పతనం. మన గొప్పతనాన్ని కొలవడానికి కొరకు ఎంత చదువుకున్నాం, ఎంత ఆరోగ్యం ఉంది, ఎంత మనుషులు చూసేది ఏంటి? ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎన్ని తలాంతులు కలిగి ఉన్నాడు చూస్తారు కదా. అలాగే ఎంత ఆస్తి పాస్తులు ఉన్నారు, ఇవన్నీ చూస్తే దేవుడు అవన్నీ చూడట్లేదు. అవన్నీ కాదు దేవుని దృష్టిలో గొప్పతనం. ఏది? ఎంత తగ్గించుకున్నావు, ఈ స్టేటస్ నుండి ఎంత క్రిందికి వచ్చావు, అది కొలుస్తాడు. ఎంతగా క్రిందికి వచ్చావు, నేను అన్న దాని దగ్గర నుండి ఎంత క్రిందికి రాగలిగా, క్రిందున్న స్థాయిలో ఉన్న వ్యక్తులతో ఎంతవరకు ఈక్వల్ గా ఉండడానికి వరకు, స్నేహితులు వీరు నాకు అన్నట్లుగా వారితో అసోసియేట్ కావడానికి, సాధారణమైన ప్రజలతో మనకంటే క్రింది స్థాయిలో ఉన్న వారితో కూడా కలవడానికి, కలిసి కూర్చోవడానికి, ఒకటిగా ఆ భావన కలిగించడానికి కోసం ఎంత తగ్గించుకున్నాం. అది నిజమైన గొప్పతనం. దేవుడు మనల్ని హెచ్చించడానికి దాన్ని దేవుడు తీసుకుంటాడు. అదే దేవుడు కరుణించడానికి, హెచ్చించడానికి కారణం అన్న విషయాన్ని రెండవదిగా ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 27 నుండి చూస్తే, ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? బలహీనులను ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారు, ఏవైనా ముందు మాకే అవకాశాలు వస్తాయి. మా డోర్ దగ్గరికి రాకుండా ఏ డోర్ తగ్గుతుంది? మేము ఎన్నికైన వారు, గొప్పవాడిని మా దగ్గరికి రావాలి. మేము లేకపోతే ఆ గొప్పవాడిని లాక్ చేసే ఉంటాయి, ఓపెన్ చేసేవాడు.
ఉంటారు కదా కొంతమంది, ఎన్నికైన వారు, అది అలాంటి వ్యక్తులను వ్యర్థపరచడానికి, సిగ్గుపడేటట్లు చేయడానికి నీవు నీచంగా చూసేవాడిని దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. ఇక్కడ మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, కానీ తగ్గించుకోలేదు అనుకోండి, అప్పుడు దేవుడు ఎవరిని పెడతాడు? కొంతమందిని దేవుడు గొప్పవారిగా చేశాడు, కానీ వారు ఏం చెయ్యాలి? నిజమైన గొప్పతనం తగ్గించుకోవాలి. నేను అన్న దగ్గర నుండి కిందికి రావాలి. నెబుకద్నెజరు దేవుడు హెచ్చించాడు, కానీ నెబుకద్నెజరు ఆ దేవుడు గొప్ప చేస్తే అతను హెచ్చించుకోవడం మొదలుపెట్టి, అప్పుడు దేవుడు తన తీర్పును గురించి తెలియజేశాడు. బాగుపడడానికి కొంత సమయాన్ని ఇచ్చాడు, కానీ బాగుపడలేదు అది. అప్పుడు దేవుడు శిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు బుద్ధి తెచ్చుకునే అంత వరకు కూడా, బుద్ధి తెచ్చుకున్న 1 సంవత్సరం తెచ్చుకున్న 6 సంవత్సరాలు, మిగిలిన 6 సంవత్సరాలు అంటే మొత్తం 7 సంవత్సరాల శిక్ష పడాల్సిందే అని 7 సంవత్సరములు ఆ శిక్షను విధించాడు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, బలవంతులైన వారిని సిగ్గుపరుచుట. అసలు బలవంతులు ఎందుకు సిగ్గుపరచాలి? అలాగే జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానులను ఎందుకు సిగ్గుపరచాలి? అలాగే ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటున్నాడు. ఓకే, వీళ్ళని ఎందుకు సిగ్గుపరచాలి? వీళ్ళు గర్విస్తున్నారు, వీళ్ళు తగ్గించుకోవట్లేదు, నేను అన్నదాని నుండి పైకి వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని తీసుకుంటున్నాడు? ఎన్నిక లేని వ్యక్తిని. నువ్వు ఎవరిని తక్కువగా చూస్తున్నావు, నీచంగా చూస్తున్నావు, అదిగో ఆ వ్యక్తి నిలబెడుతున్నాడు దేవుడు. ఎందుకు నిలబెడుతున్నాడు? నిలబట్టే నిలబెడుతున్నాడు. కాబట్టి నిలబెట్టి ఏం చేస్తున్నాడంటే, ఇతడు సిగ్గుపడాలంటే మరి అతని ద్వారా ఎటువంటి జ్ఞానం రావాలంటే, ఇక్కడున్న జ్ఞానం సిగ్గుపడాలంటే ఆ వ్యక్తి ద్వారా ఇతడు వెర్రివాడుగా నిరూపించబడే అంత జ్ఞానం దేవుడు ఆ వ్యక్తికి ఇస్తున్నాడు. ఎన్నిక లేని వానికి, తృణీకరించబడిన వానికి, జ్ఞానము లేని వానికి అంతటి జ్ఞానం ఇస్తున్నాడు. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి తగ్గించుకోవడమే నిజమైన గొప్పతనం. దేవుడు ఈ గుణపాఠాలు నేర్పిస్తున్నాడు. ఇక్కడ మనం అది నేర్చుకుంటే దేవుని రాజ్యములో ఆ నిజమైన ఘనతను మనం కలిగి ఉండగలం. దేవుడు మెచ్చుకోగలిగిన స్థాయిలో ఉండగలం. దేవుడు కోరుతున్న గొప్పతనం ఏంటి అంటే, దేవునికి ఆరోగ్యం ఇస్తే ఎంతవరకు ఇంటికి వచ్చావు, అనారోగ్యంతో ఉన్నవారితో ఎంతవరకు కలిసి ఉన్నావు, ఎంతవరకు ఆదరించావు, ఎంతవరకు వారితో కలిసి. నేనైతే ఇలాంటి రోగాల బారిన పడలేదు అని వారిని తగ్గించడానికి నువ్వు చూసావా? దేవుడు నాకు పిల్లల్ని ఇస్తే పెనిని ఏం చేస్తుందండి? అజ్ఞానం బాధ పెట్టడానికి తీసుకుంటుంది. అంటే దేవుని దీవించింది ఇదేనా? ఎందుకేనా? దేవుడు నీకు అధికారం ఇచ్చింది ఎందుకేనా? దేవుడు నీకు గంట ఇచ్చింది ఎందుకేనా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకేనా? దేవుడిని దీవించింది ఎందుకేనా? ఇతరులను తక్కువ చేయడానికి, ఇతరులను తక్కువగా మాట్లాడడానికి. అందుకొరకు దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు అనేది చూస్తే బాధాకరం, భయంకరం అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు కోరుతున్న నిజమైన గొప్పతనం ఏంటి? నిజమైన గొప్పతనం ఎందుకు? తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉండు, తగ్గించుకో, అదే గొప్పతనం. దేవుని దృష్టిలో మనకేమున్నాయనేది మనం చూస్తున్నాం, దేవుడు దాన్ని చూడట్లేదు. దాని నుండి ఎంత కిందికి వచ్చామనేది దేవుడు చూస్తాం. మనమేమో మనకేమున్నా ఇంకేమేమి ఇవ్వబోతున్నాడు, ఇస్తానని వాగ్దానం చేశాడు, అలాగే ఇచ్చే దేవుడు అని కనిపెట్టాను, నేను కనుగొన్నాను. ఇదే మన సంతోషం కదా. నా సంతోషం కూడా, మనందరి సంతోషం. దేవుని ఎందుకు ధ్యానిస్తాం? ఆయన మనకి ఎట్లా చాలిన వాడు, ఎంత సరిపోయిన వాడు, ఎంతగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు దీనికోసం. కానీ దేవుడు కోరుతున్నావు, దేవుడు గుర్తించే గొప్పతనం. ఎంత క్రిందికి రాగలుగుతున్నావు, ఎంత తక్కువ వాటి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నావు. ఇందులో మన నిజమైన గొప్పతనం ఉంది. ఈ గొప్పతనం తుడిచివేయబడుతుంది, కానీ ఆ గొప్పతనం పరలోకంలో పొగడబడుతుంది, మహిమను పొందుతుంది, దేవుడిచ్చే బహుమతులను పొందుతుంది, హెచ్చించబడతాడు. తగ్గించుకున్నాడు కనుక ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు హెచ్చించాలి. సుంకరి తగ్గించుకున్నాడు, పరిసయుడు హెచ్చించుకున్నాడు. లోపల
ఏ భావనతో సుంకర్ని మాట్లాడుతున్నాడు అనే దాంట్లో నెగిటివ్ సెన్స్ ఉండదు. మీకు అర్థమవుతుంది? వ్యతిరేకమైన భావన, అతన్ని కించపరిచే విధానం. దేన్ని బట్టి? తన క్రియలను బట్టి. దేవుని కృపను గొప్ప చేయడం కాదు అక్కడ ఉంది. దాన్ని చూశాడు దేవుడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇచ్చువాటి అంత మనసు ఉంచాడు, హెచ్చించుకుంటున్నాడు. హెచ్చించుకునే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించాలి. తగ్గించుకునే వాడిని ఏం చేయాలి? దేవుడు ఇప్పుడు హెచ్చించాలి. కాబట్టి తగ్గించుకునే ఆ సుంకరికి పరిసయ్యుడు పొందలేని నీతిని దేవుడు చేశాడు. ఆ నీతితో దేవుని ముందు నిలబడగలడు. ఈ పరిసయ్యుడు దేవుని ముందుకు రాలేని పరిస్థితిలో ఉంది. అది మనం గ్రహించాలి. కాబట్టి తగ్గించుకోవడం గురించి మనం చూస్తున్నాం. తగ్గించుకునే వాడిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు మనం హెచ్చించాలంటే మనము తగ్గించుకున్న వారమై ఉండాలి. నిజమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నా. లేదంటే నీ చాప్టర్ లేక నీ లెక్క క్లోజ్ అయిపోతుంది. దేవుడు అయిపోయింది కదా భూలోకంలో అంటాడు. మన ఘనత పరలోకంలో కూడా ఉండాలంటే దేవుడు కోరే నిజమైన గొప్పతనం మనం తగ్గించుకోవాలి అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. చివరిగా తగ్గించుకోవడం అనేది అది దైవత్వానికి సంబంధించిన విషయం. అది ఎవరిది? దేవుంది. అది దేవుంది. మొదటి మనము ఆ తగ్గింపులో పెరగాలి అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనేకమైన ఉదాహరణలు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. తగ్గించుకోవాలని గ్రహించుట కొరకు దేవుడు అనేకమైన విషయాలు తెలియజేశాడు. అలాగే తగ్గించుకునే వాడిని దేవుడు హెచ్చిస్తాడు. తగ్గింపే దేవుని దృష్టిలో నిజమైన గొప్పతనం. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే మూడవదిగా తగ్గింపు అనేది దైవత్వం. అది దేవుని యొక్క లక్ష్యం. దేవుని గురించిన విషయాల్లో దైవత్వానికి సంబంధించిన విషయాల తగ్గింపు ఉంది. మనుషుడికి సంబంధించి సాతానుకి సంబంధించిన దాంట్లో ఏముంది? గర్వం ఉంది. గర్వము సైతాన్ది, తగ్గింపు దేవునిది. అది మనం గుర్తించాలి. కాబట్టి తగ్గింపు అనేది దైవత్వం. అది దైవత్వానికి సంబంధించిన విషయం అనేది మనము గుర్తించాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 11:29లో 28లో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని చెప్పాడు. 29లో నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అని మత్తయి 11:29లో చెప్పాడు. నేను సాత్వికుడును, అలాగే దీన మనస్సు గలవాడును అనే విషయాన్ని ప్రభు దాని గురించి తాను తెలియజేసుకుంటున్నాడు. ప్రభువును గురించిన విషయాల్లో మనం చూసినట్లయితే ఆయన తగ్గింపు అనేది ఆశ్చర్యం. అలాగే లూకాసు వార్తలో కూడా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 27వ వచనం మనం చూస్తే, గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. గొప్పవాడు, పిలువబడిన వాడు, పంక్తిని కూర్చుండేవాడు గొప్పవాడు. పరిచర్య చేసేవాడు గొప్పవాడు కాదు. ప్రభు పిలువబడ్డప్పుడు ఏం చేస్తున్నాడు? నేను మీ మధ్య ఎలా ఉన్నాను? పంక్తిని కూర్చుండేవాడిగా లేను, భోజనం వడ్డించేవాడిలాగా నేను. ఆయన చూడండి, దైవత్వం. క్రీస్తు అంటే ఏంటది? తగ్గింపు. దైవత్వం యొక్క సకల సంపూర్ణత క్రీస్తులో శరీరంగా కనబడుతుంది. అందులో ఉన్నదంతా కూడా తగ్గింపు. దైవత్వం యొక్క సంపూర్ణత అది తగ్గింపు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. లేక దైవత్వముకు సంబంధించిన లక్షణం తగ్గింపు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, తగ్గింపు అనేది దైవత్వం. అది దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండడానికి గురించి తెలియజేస్తుంది. దేవుని పోలికను కలిగి ఉన్న వారం అనేది తెలియజేస్తుంది. దేవుణ్ణి పోలిన వారము అనే విషయాన్ని తగ్గింపు తెలియజేస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు యొక్క తగ్గింపుని గురించి మాట్లాడుతూ ఆయన ఎవరు అనేది మాట్లాడతాడు. ప్రపంచానికి ఆయన ఎవరు అనేది తెలియదు. ప్రపంచానికి యేసుక్రీస్తు ఇక్కడ జన్మించడం, 800 సంవత్సరాల క్రితం జన్మించడం,
కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం, ఇటువంటి విషయాల గురించి మాత్రమే తెలుసు. కానీ దానికి ముందు ఆయన ఎవరు, ఆయన ఎవరు, పరలోకములో ఆయన ఎవరు, ఎవరై ఉన్నారు అనేది అక్కడ తెలియజేస్తాడు. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అనగా దేవుడై, దేవునిలో, దేవునిగా, దేవుని జ్ఞానం, దేవుని వాక్కు ఆ స్థానంలో ఉన్నాడు. అలాగే ఆ యొక్క భాగ్యము దేవునిగా ఉండి లేక దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. అనుకోలేదు. ఏంటి ఆయన ఇది విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు. దేన్నండి? అత్యున్నతమైన స్థానం, అంతకంటే ఏది లేదు. దేవునిగా ఉన్న ఆ స్థానాన్ని విడిచిపెట్టకూడనిది అని అనుకోలేదు. ఎంత తగ్గింపు మీరు ఆలోచించండి. అక్కడ నుండి ఆ తగ్గింపుల గురించి అనేకమైన మాటలు తెలియజేస్తాం. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి వచ్చినట్లయితే 13వ అధ్యాయం 12 నుండి చూస్తే, వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని అడిగాడు. అది మనం చూస్తున్న 7వ వచనంలో పేతురు అభ్యంతర పరిచినప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందో అని చెప్పి 12లో పాదములు కడిగిన తర్వాత పై వస్త్రం వేసుకున్న తర్వాత మళ్ళా కూర్చుండి, నేను మీకు చేసింది మీకు తెలిసిందా, నేను మీకు చేసింది ఏంటో మీకు తెలిసిందా, ఆ విషయం గురించి మాట్లాడదు. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుటం న్యాయం. ఆయన ఎవరు? ప్రభువు. ఆయన ప్రభువు. నేను ప్రభువును. నేను ప్రభువును కనుక మీరు ప్రభు అని పిలుస్తూ ఉన్నారు. మరి ప్రభువునైనా నేను ఏం చేశాను? మీలో ఎవ్వరు కూడా చేయలేని పని చేశాను. వాళ్ళందరూ కూడా సమానమైన వ్యక్తులు. కొంచెము వాడిని తగ్గించినట్లు ఎవరైనా ఒక మాట చెప్తే నేనేం తక్కువ అంటాడు. అలా మనము కూడా ఎంత తగ్గించుకున్నాడంటే మనం ఊహించలేము. మనతో సమానముగా ఉన్న ఎవరి మధ్యలో కూడా మనం మానవుడు ఎన్నటికీ అంతగా తగ్గించుకోవాలి, అంత అవసరము అన్నది మనిషి బ్రెయిన్ లో కూడా పడ్డది. అది గోచరం కాదు. ఆ పనిని ప్రభువు చేశారు. ఆయన కంటే వారి ఎంత క్రింద ఆయన ప్రభువు. ప్రపంచంలో ప్రభువులుగా పరిపాలించిన ఏ వ్యక్తి అయినా కొంచెమైనా తగ్గగలడా? ఆయన ఎంత తగ్గాడంటే ఊహించలేము. అంతగా తగ్గించుకొని ఆయన వారికి పరిచర్య చేయడం ఒకటంటే పాదాలు కడుగడం, అంతగా తగ్గించుకున్నాడు అనేది మనం చూస్తాం. తగ్గింపు అనేది అది అయింది. అది దైవత్వానికి సంబంధించిన విషయం దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ఆ తగ్గింపు ద్వారా దేవుణ్ణి పోలిన వారుగా, దేవునికి సంబంధించిన వ్యక్తులుగా, ప్రభువుని వచ్చిన ప్రతి విషయం ఆయన తగ్గింపు ద్వారానే మనకు కలిగింది ఏదైనా కూడా. అందుకే 18వ కీర్తనలో దావీదు భక్తులు అంటాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అన్న మాటను మాట్లాడతాడు. నీ సాత్వికం, నీ తగ్గింపు నాకు విలువనిచ్చింది. నన్ను గొప్పవాడిగా చేసింది ఏంటంటే నీ తగ్గింపే. నా జీవితంలో లేని అంతస్తు నాకు ఇచ్చింది అని అక్కడ కీర్తిస్తారు దేవుని. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే మనం ఈ తగ్గింపు కలిగి ఉండాలి. ఆ తగ్గింపు క్రీస్తుకు సంబంధించింది, దైవత్వానికి సంబంధించింది, మనము దైవికమైన వ్యక్తులం అనడానికి సంబంధించింది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. తగ్గించుకునే విషయాల్లో మనము పెరగాలి, అభ్యాసము ఉండాలి. అలాగే తగ్గింపుల్లోనే దేవుడు కోరుకుంటున్న నిజమైన గొప్పతనం ఉంది. గొప్పతనం అంటే తగ్గించుకోవడంలోనే ఉంది అని విషయాన్ని మనం గుర్తించాలని
ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. తగ్గింపే దేవుడు హెచ్చించడానికి ఆధారం అనే విషయాన్ని గురించి వాక్యంలో చూస్తున్నాం. అలాగే తగ్గింపు దేవుని స్వభావానికి సంబంధించింది. కాబట్టి మనము తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.